జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 5, 2025 మంగళవారం. తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 11:23 వరకు, తదుపరి మూల. యోగము ఐంద్రము, ఉదయం 7:25 వరకు, తదుపరి వైద్రుతే. కరణం విష్టి, మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి భవ. రాత్రి 1:45 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం మధ్యాహ్నం 3:31, చంద్రాస్తమయం రాత్రి 2:42. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:25 నుండి 5:02 వరకు. యమగండం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:51 వరకు. వర్జము రాత్రి 7:55 నుండి 9:38 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:04 వరకు. శుభ గడియలు ఉదయం 5:49 నుండి 6:41 వరకు. ఆగస్టు 5 మంగళవారం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:12 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూలాలు, తీక్షణ మరియు దారుణ నక్షత్రాలు కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈరోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా మధ్యాహ్నం 1:12 వరకు ఉన్న విష్టికరణం, ఇంకా ఈరోజు ఉదయం 7:26 నుండి ఈరోజు అంతా ఉన్న వైద్యుతే యోగం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈరోజు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు తప్పక చేయవలసి వస్తే లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పక తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 11:23 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 11:23 వరకు మేషరాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం.
తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. పుత్రదా ఏకాదశి. శ్రావణ శుక్ల ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన సంతానం లేని వారికి తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. శ్రీ లలితా త్రిపుర సుందరి ఉపాసకులు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జయంతి. చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారి జయంతి. బహుభాషావేత్త, సినీ నిర్మాత, దర్శకులు చక్రపాణి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 5 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి సహాయం చేస్తారు. సింహరాశి శుభం జరుగుతుంది. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులారాశి అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి కార్యజయం ఉంటుంది. మీన రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.